ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయమందు ఆయన పాదసందులో చేరి ఆయన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయుటకు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతురాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోకి మనం వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సమయమందు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ పాదసందులు చేరిన ఆయన మీ నామందు ఆనందించడానికి మీరు కృపనిచ్చారు. మీకు వందనాలు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. సజీవులే కదా నాయన నేను స్తుతించేది అని మీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటల మీద ధ్యానం చేయడానికి ఆయా వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయటానికి మీకు కృపనిచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దుష్టుని బంధిస్తూ చీకటి శక్తులు బంధిస్తూ ఈ సమయాన్ని నాయన మీకు మహిమకరంగా మార్చండి, మాకు దీవెనకరంగా ఉంచండి, సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ త్వరగా అన్నేసే అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపాటు చేసిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఇక చాలాగా స్పష్టంగా 3 మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. చేదైన వేరు మొలిచి అపవిత్రతలోకి నడిపించి దాని ద్వారా దేవుని కృప పొందకుండా చేస్తాడేమో, కలుగుతుందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి చేదైన వేరు, రెండవది చేదైన వేరు ద్వారా అపవిత్రత, ఆ అపవిత్రత ద్వారా దేవుని కృప పొందకుండా ఉంటామేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య భాగాన్ని మరి నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడారు. ఆ విషయాలు ఏంటో మనం చూద్దాం. మరి ఆది కాండము 4వ అధ్యాయంలో మరి 2 అన్నదమ్ములు మనకు కనబడుతున్నారు, కయ్యూను, హేబేలు. మరి కయ్యూను సేద్యం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. హేబేలేమో మరి గొర్రెలు మంద కాచేవాడు. ఇద్దరు మరి అర్పణ తీసుకొచ్చారు దేవుని సన్నిధికి. ఆది కాండం 4వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన భాగాలు మనం చూసినట్టయితే, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇద్దరూ అర్పణ తీసుకొచ్చారు. మరి దేవుడు కయ్యూని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగిన వాడు. ఎవరు ఏ మనసుతో ఆయన సన్నిధికి వస్తామో, ఆయనకి ఏ మనసుతో ఇస్తామో అనేది ఆయనకి బాగా తెలుసు కదా. మన హృదయంలో ఉన్నది ఆయనకి చెప్పాల్సిన పని లేదు. హృదయాంతరంగమును పరిశీలించగలిగిన నీతిగల దేవ అని దావీదు అంటాడు. హృదయాంతరంగములు ఎరిగిన వాడు. మాట నా నోటికి రాకముందే, తలంపు నాకు పుట్టకముందే నీకేంటో తెలుసు. ప్రభు అన్నాడు ఇర్మియాతో, నువ్వు గర్భమున రూపింపక మునిపే అన్నాడు కదా. నేను పిండమునై ఉండక మునిపే. కాబట్టి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కయ్యూని యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదో, అలాగే హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు హేబేలు యొక్క అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడో మనందరికీ అర్థమవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన అంశ భాగం ఏంటంటే, దేవుడు కయ్యూని యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే తన తమ్ముడైన హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడో కయ్యూనికి కోపం వచ్చింది. కయ్యూనికి కోపం వచ్చింది. మరి ఆ కోపమే చేదైన వేరు. ఈరోజు చేదైన వేరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చేదైన వేరు అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం. చేదైన వేరు అంటే కోపము. కాబట్టి ఎప్పుడైతే కయ్యూనికి కోపం వచ్చిందో, మరి కోపం ఎక్కడికి నడిపించింది? అపవిత్రతలకు నడిపించింది. చూద్దాం లేఖన భాగాలు. 8వ వచనం, ఆది కాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. కోపం, కయ్యూనుకి తన తమ్ముడైన హేబేలు మీద కోపం వచ్చింది.
ఆ కోపంతో పగ తీర్చుకోవాలనుకున్నాడు, తమ్ముని చంపేశాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చేదైన వేరు అనే కోపం కయ్యూనులో మొలిచింది. అది నరహంతకుని చేసింది, అపవిత్రతలోకి నడిపించింది. దాని ద్వారా కయ్యూను దేవుని కృపను పొందకుండా తొలగిపోయాడు. దేవుడు శపించాడు కయ్యూనును, తన సన్నిధి నుంచి గెంటివేశాడు. మీరు గమనించినట్టయితే చేదైన వేరు అనే కోపము కయ్యూనులో మొలిచి అపవిత్రతలోకి నడిపించి, తద్వారా మరి దేవుని కృప పొందకుండా మరి దేవుని సన్నిధానం నుండి భాగ్యాన్ని కయ్యూను కోల్పోయాడు. దేవుని సన్నిధిని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్య భాగం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలో కూడా చాలా చేదైన వేర్లు ఉంటాయి. చేదైన వేరు అనగా ఒకటి కోపం. రెండో చేదైన వేరేంటో మనం చూసే ముందుగా మరి కయ్యూను మరి తనలో మొలిచిన చేదైన వేరుని గ్రహించలేక అపవిత్రుడైపోయాడు, అంటే నరహంతకుడు అయిపోయాడు. మరి ఏ నరహంతకుని యందు దేవుని ఆత్మ ఉండదు కదా. కాబట్టి దేవుడు అతన్ని గెంటివేశాడు, శపించాడు, భ్రష్టుడైపోయాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కయ్యూను. ఎంత శ్రేష్టమైన ఆధిక్యతను కయ్యూను కోల్పోయాడు, దేవుని సన్నిధిని. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని కోల్పోతున్నాం, దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం. దేని ద్వారా అంటే మనలో మొలిచే కోపం అనే చేదైన వేరు, మనలో మొలిచే క్రోధము అనే చేదైన వేరు. రెండోదిగా మనం చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథంలో రాజైన సౌలు మనకి కనపడతారు. మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో రాజైన సౌలు మనకి ఇక్కడ కనపడతాడు. మరి మనందరికీ తెలిసిన విషయమే, గొలియాతు మరి ఒక సవాలు విసురుతాడు. ఇశ్రాయేలు సైన్యము అలాగే ఫిలిస్తీన్ల సైన్యము, మా సైన్యము మీ సైన్యం పోట్లాడుకోవటం ఎందుకు, అనేక మంది చనిపోవటం ఎందుకు, మీలో నుంచి ఒకడు నాతో కలబడండి అని చెప్పి గొలియాతు ఒక సవాలు విసురుతాడు. మరి ఇశ్రాయేలీలో ఉన్న మరి బలం కలిగిన వారు సైనికులు మరి ఆ రోజు మరి సౌలుతో ఉన్న అనేక మంది ఆ గొలియాతుని జయించలేక పారిపోతున్నారు. అలా 40 దినాలుగా జరుగుతుంటే దావీదు మరి దేవుని కృపను బట్టి, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడ మన ఇశ్రాయేలీల మీద మాట్లాడేది అని చెప్పి తను ప్రాణాలకు తెగించి మరి గొలియాతుని చంపాడు కదా. ఎన్ని విషయాలు మనకు తెలుసు. ఎప్పుడైతే గొలియాతుని చంపిన తర్వాత 18వ అధ్యాయము 7వ వచనంలో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియును శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదియు స్తుతులు పాడిరే. ఎప్పుడైతే ఆ గొలియాతుని చంపి తిరిగి వస్తున్నప్పుడు మరి ఆ ఇశ్రాయేలు స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అనే గానాలు అక్కడ పాటలు పాడుతున్నారో అది సౌలుకు నచ్చల. కాబట్టి ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను, చెడు చూపు నిలిపాను. అదే 18వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను, చెడు చూపు నిలిపేది. ఆ రోజు నుంచి దావీదుని ఎట్లాగైనా చంపేయాలి, దావీదును చంపాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. ఒక విషయాన్ని కనుక మీరు గమనించినట్టయితే సౌలు జీవితంలో ఈ సందర్భం నుంచి, అంటే ఈ సమయం నుంచి, గొలియాతుని చంపిన తర్వాత ఏదైతే స్త్రీలు ఆ పాటలు పాడారో అప్పటి నుంచి సౌలు జీవితంలో దావీదును చంపాలన్న ఆలోచన లేని రోజు లేదు. ప్రతిరోజు ఏ ఆలోచన అంటే దావీదుని చంపాలి, దావీదుని ఎలాగైనా చంపేయాలి. అసూయ పుట్టింది. రెండో చేదైన వేరు ఏంటంటే అసూయ. మొదటి చేదైన వేరు కోపము, రెండో చేదైన వేరు అసూయ. సౌలుకు కూడా దావీదు మీద కోపం వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే అసూయ చేత కోపం తెచ్చుకున్నాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. రెండో చేదైన వేరు అసూయ. సౌలులో కూడా చేదైన వేరు మొలిచింది. అది సౌలునే నాశనం చేసింది, సౌలునే
పాడు చేసింది. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము సౌలు కుటుంబీకుల మీద ఉంది. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని చిరకాలము పరిపాలించుటకు దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సౌలు మరి చేదైన ఆలోచనలు, విషపు చూపు, విషపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి హృదయాంతరంగం ప్రభువుకు తెలుసు. ఈ హృదయంతో ఏం ఆలోచిస్తున్నామో, ఈ హృదయంలో ఉన్నాయో అవి ప్రభువుకు తెలుసు. కాబట్టి అలాంటి వాడు రాజుగా ఉండాలని దేవుడు ఇష్టపడలా. కాబట్టి సౌలుని రాజుగా ఉండకుండా తొలగించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. ఒక వ్యక్తి కయ్యూను, ఒక వ్యక్తి సౌలు. ఇద్దరు మరి చేదైన వేరు మొలిచి వారి వారి జీవితాలు పాడు చేసుకున్నారు. వారి వారి జీవితాల్ని పాడు చేసుకున్నారు. ఒకటి అపవిత్రులు అయిపోయారు, రెండోది దేవుని కృపను పొందుకోకుండా తొలగిపోయారు, దేవుని కృపను పాడు చేసుకున్నారు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు చాలా చక్కగా ఒక మాట చెప్తారు. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదివినట్లయితే 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకున్నారు? కోపానికి దాసులుగా అప్పగించుకుంటున్నాం, అసూయకు దాసులుగా అప్పగించుకుంటున్నాం. చేదైన వేరు మొలిచింది, సౌలు గ్రహించలేకపోయాడు. చేదైన వేరు మొలిచింది, కయ్యూను గ్రహించుకోలేకపోయాడు. వాటిని తొలగించుకోలేకపోయారు. దానికి పర్యవసనం అపవిత్రత, పాపంలో పడిపోయారు. రెండోది, పాపం వలన వచ్చే జీతం మరణం, నశించిపోయారు. దేవుని కృపను పొందుకోలేకపోయారు. కాబట్టి ప్రియమిత్రుడా, దేనికి నిన్ను నీవు అప్పచెప్పుకుంటున్నావు? లోబడుటకు దేనికి నిన్ను నీవు అప్పచెప్పుకుంటావో దానికి నీవేమైపోతావు? దాసుడు అయిపోతావు. అది నిన్ను దాసత్వంలోకి నడిపిస్తుంది, నిన్ను ఈడ్చుకు వెళ్ళి, అదే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం. మరి అది ఈడ్చుకు వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దట? మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. సామెతల గ్రంథంలో కూడా మనం గమనించగలుగుతాం. మరి అది ఈడ్చుకొని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దట? నరకంలోకి తీసుకెళ్ళిపోతుందట. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు, మనం గ్రహించుకుంటున్నాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకి గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని పాపానికి దాసులు అయిపోతే చేదైన వేరు మొలిచి అది మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. కయ్యూను నశించిపోయాడు, సౌలు నశించిపోయారు. దేవుని కృపను పొందకుండా వారు తొలగిపోయినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం గమనించిన మాటలు మనం గనక చూసినట్టయితే చేదైన వేరు, కోపం, అసూయ, క్రోధం, ఇవన్నీ కూడా చేదైన వేర్లే. కాబట్టి అవి మొలిచి అపవిత్రతలోకి నడిపించి మనల్ని ఏం చేస్తున్నాయట? భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నాయి. అందుకే అంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి వ్యభిచారి అయినను ఉండునేమో. ఇదిగో జాగ్రత్తగా చూసుకో. వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియమిత్రుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చేదైన వేరు మొలిచిన కయ్యూను పాడైపోయాడు, చేదైన వేరు మొలిచిన సౌలు పాడైపోయాడు. కాబట్టి చేదైన వేరు మొలిచిన మనం కూడా పాడైపోతాం, అపవిత్రతలోకి వెళ్ళిపోతాం. దాని ద్వారా దేవుని కృపను పొందకుండా ఎంతో అమూల్యమైన దేవుని కృపను కోల్పోతాం. గ్రహించుకుందాం. ఇప్పటికైనా చేదైన వేరు మనలో మొలిస్తే అది వెంటనే ఏం చేద్దాం? తుంచివేద్దాం. వాక్యం ద్వారా వాటిని మనం తుంచివేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. ఆమేన్.